అనే ఫీలింగ్ నిజంగా బాగోదు సార్, అస్సలు బాగోదు. ఎస్, నువ్వు ఇందాక చెప్పినట్లుగా చైతన్య మాస్టర్ కి నీకు బాండింగ్ ఎలా ఉండేది? చాలా కామెడీ ఉంటది. ఒకటి మాతో సార్ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు, పైకి బతికిపోయాడు, ఇక్కడ ఉండే నా చంపేద్దు నేనే. అయితే ఆయన ఎలా అంటే చెప్పొచ్చా, చెప్పొచ్చా అంటే ఎలా అంటే, ఆయనే ఇంత ఒక 80 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు టీమ్. D10 లో రాజుతో చేసినప్పుడు 80 మెంబర్స్ ఉన్నారు టీం మొత్తం. ఆ టీం అందరూ ఎట్లా అంటే చైతన్య మాస్టర్ తోటి ఎంత ఆడుకుంటారంటే, అంటే ఆయనని వీళ్ళు గెలకడం, ఈయన ఆయనని గెలకడం, మళ్ళీ ఇద్దరు అరుచుకోవడం, కామెడీ చేయడం, ఆట పట్టిస్తూ ఉంటాం. ఆయన ఒక మాస్టర్ అయ్యి ఉండి అప్పుడు D10 లో మాస్టర్ అయ్యి ఉండి ఎలా చూస్తారంటే, ఒక వేరే మాస్టర్ అయితే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా, తమాషాలు చేస్తున్నావా అని చెప్పి అట్లా మాట్లాడతారు. ఆయన అట్లా కాదు, మొత్తం చిన్న పిల్లోడు అయిపోతాడు ఆయనే. పిల్లలతో ఒక పిల్లోడు తయారవుతాడు. కానీ ఎప్పుడు కూడా నేను మాస్టర్ని, వీళ్ళందరూ స్టూడెంట్స్ నాతో ఒకటే రేంజ్ లో ఉండాలి, ఎక్స్ట్రా చేయొద్దు, ఆ ఫీల్ లేదు ఆయనకి ఎప్పుడు. చాలా అంటే చాలా ఉంటాడు. కిందకి షాప్కి వెళ్తాం, షాప్కి వెళ్ళి అది ఇది అన్ని తినేస్తాం, తినేసి డబ్బులు ఏమంటే చైతన్య మాస్టర్ అయితే ఆయన వస్తాడు, ఇలా నడుచుకుంటూ వస్తుంటే మేము అందరం ఐస్ క్రీమ్లు సమోసాలు తినుకుంటూ వస్తుంటాం. ఏంట్రా ప్రాక్టీస్ చేయకుండా ఐస్ క్రీమ్ నాకుండా వస్తున్నారు అంటే, మీ పేరు చెప్పి తీసుకున్నాం అసలు అంటాడు. అసలు కామెడీ, అసలు చాలా కామెడీ అది.